నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఆఫ్రికాలో కొత్త మహాసముద్రం ఏర్పడబోతుందా అంటే అవుననే అంటున్నారు. ఈ మహాసముద్రం పుట్టుకురావడానికి సుమారు 5 నుంచి 10 మిలియన్ సంవత్సరాలు పట్టొచ్చని గతంలో అంచనా వేసినా ఇప్పుడు తొందరగానే ఆ పని పూర్తయ్యే అవకాశాలుంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. కానీ కొత్త మహాసముద్రం ఊహించిన దానికంటే త్వరగానే ఎందుకు ఏర్పడుతుంది అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు పట్టే సమయాన్ని 10 లక్షల సంవత్సరాలకు తగ్గిపోయిందట. ఇప్పుడు బహుశా ఆ సమయం కూడా ఇంకా సగానికి తగ్గొచ్చని తెలుస్తోంది. ఇక అమెరికాలోని టులెన్ యూనివర్సిటీలో పరిశోధనలు జరుగుతున్నాయి. 1980 నుంచి ఈ అంశంపై వారు అధ్యయనం చేస్తున్నారట. గూగుల్ స్కాలర్ వెబ్సైట్లో కొన్ని వివరాలు అయితే పేర్కొన్నారు. ఆ వివరాల ప్రకారం మనం చూస్తే వేల సార్లకు పైగా ఈ విషయాలను వాడు ఉదహరించారు. ప్రసిద్ధి చెందిన నేచర్ మ్యాగజైన్లో ఈ పరిశోధనాత్మక వ్యాసాలు అనేవి కనపడ్డాయి. ఇక ఇటీవలి కాలంలో ఈ వ్యాసాల్లో ఎక్కువగా ఆఫ్రికాలో కొత్త మహాసముద్రం ఏర్పడటం గురించే చెప్పారు. అక్కడి భౌగోళిక పరిస్థితుల గురించి కూడా ఈ వ్యాసంలో కూలంకషంగా చర్చించారు. అవే కాక 3 టెక్టోనిక్ పలకాలు, అరేబియన్, ఆఫ్రికన్, సోమాలియన్ పలకాల ప్రస్తావనలు కూడా వచ్చాయి. 1998లో నేచర్ మ్యాగజైన్లో ప్రచురితమైన సింధియా వ్యాసం సెనోజోయిక్ మ్యాగ్నెటిజంపై ఎక్కువగా చర్చ కూడా నడిచింది. ఇక సుమారు 900 సార్లు ఆ వ్యాసం గురించి ఇప్పటి వరకు చర్చించినట్లు గూగుల్ స్కాలర్ వెబ్సైట్లో అయితే పేర్కొన్నారు. భారీ భూకంపాలు వస్తే ఇంకా ముందే కొత్త మహాసముద్రం ఏర్పడుతుందని కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఈ అధ్యయనాలన్నీ చూస్తే 9 మంది శాస్త్రవేత్తలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆ ప్రాంతంలో చోటు చేసుకుంటున్న భౌగోళిక ప్రక్రియలపై 3D నమూనాను కూడా కొన్ని జర్నల్స్లో ప్రచురించడం గమనార్హం. ఈ అధ్యయనానికి సంబంధించి ముగింపులో వారు పేర్కొన్నది ఏంటంటే ఆ ప్రాంతంలో కొత్తగా భారీ స్థాయి బాల్సమిక్ క్రస్ట్లను గుర్తించారట. అంతేకాకుండా ఆపార్ డిప్రెషన్ కింది పొర 25 కిలోమీటర్ల కంటే తక్కువ మందంతో ఉందని కూడా తెలుస్తుంది. ఇక డిప్రెషన్లో మహాసముద్రపు ప్రారంభానికి దారితీసేందుకు వీలున్న అంశాలను ప్రస్తావించారు. చీలిక మరింతగా పెరిగే కొద్దీ సముద్రపు నీరు చేరడం కూడా పెరుగుతుందట. ఈ సముద్రపు నీరు ఎర్ర సముద్రం నుంచే వస్తుందని చెప్తున్నారు జియాలజిస్టులు. ఈ ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశాలు ఆయా తీవ్రతలను బట్టి ఉంటాయని కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ఎర్ర సముద్రం నుంచి కొత్త మహాసముద్రం ఏర్పడేందుకు 1 మిలియన్ సంవత్సరాల కంటే తక్కువే పట్టొచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పెద్ద భూకంపాల వంటివి చోటు చేసుకుంటే ఈ సమయం మరింత తగ్గే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ఇప్పుడున్న సైన్స్ సాయంతో అగ్నిపర్వత విస్ఫోటనాలు, భూకంపనాలను ఖచ్చితంగా అంచనా వేసి చెప్పగలుగుతున్నారు. అందుకు సైన్స్ మరింత అభివృద్ధి చెందింది కూడా. ఇక ఇథియోపియా ఎడారిలో 2005లో ఏర్పడిన చీలికపై జరిగిన పరిశోధనలతో భవిష్యత్తులో చోటు చేసుకోబోయే విపత్తులను ముందే ఖచ్చితత్వంతో అంచనా వేసేలా భూకంప నమూనాలను రూపొందించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఏది ఏమైనా ప్రపంచంలో మరో కొత్త సముద్రం పుట్టుకొస్తుంది. అది ఎర్ర సముద్రం నుంచే రాబోతుంది. కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత ఏర్పడే సముద్రం భూకంపాలు, అగ్నిపర్వతాల విస్ఫోటనాల వల్ల త్వరలోనే ఏర్పడే అవకాశాలు ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.